నమస్తే అందరికి. నా పేరు పి కావ్య. నేను విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. నేను కిర్గి స్టేట్ మెడికల్ అకాడమీ సెకండ్ సెమిస్టర్ చదువుతున్నాను. నేను ఇక్కడికి రావడానికి ఈవింగ్స్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాను. నాకు కన్సల్టెన్సీ చాలా బాగా రిసీవ్ చేసుకొని ఇక్కడ వరకు రావడానికి చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ వరకు వస్తానని అసలు అనుకోలేదు. నా నీట్ తర్వాత నా అయిపోయింది అనుకున్నాను ఇంకా. కానీ ఇక్కడ ఈవింగ్స్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాక నాకు చాలా ధైర్యం వచ్చింది. నేను ఎంబీబీఎస్ అప్రోచ్ అవుతున్నానని చెప్పి నేను చాలా బాగా ఫీల్ అయ్యాను. ఇక్కడికి వచ్చాక ఎలా అడ్జస్ట్ అవుతానో ఏమో అని చెప్పి కొంచెం భయం ఉండేది. కానీ ఇక్కడ మొత్తం అట్మాస్ఫియర్ అంతా చాలా అడ్జస్టబుల్ గా అడాప్ట్ అయిపోయాను. తర్వాత ఇక్కడికి వస్తే ఇంకా ఎడ్యుకేషన్ అంటే లైక్ స్టడీస్ విషయానికి వస్తే మన క్లాసెస్ అనేవి మార్నింగ్ 8 నుంచి 3 వరకు జరుగుతాయి. క్లాసెస్ కూడా మనకి ఇండియాలో కాకుండా 50-60 మెంబర్స్ కాకుండా మనకి 20 మెంబర్స్ తోనే క్లాసెస్ అనేవి చాలా డిసిప్లిన్ గా జరుగుతాయి. ఇంగ్లీష్ టీచింగ్ లోనే ఉంటుంది. దానికి మనం కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఇంకా క్లాసెస్ 3 కాకపోగానే మనకి 4 నుంచి 7 వరకు ఎంసీ కండక్ట్ చేస్తారు. ఈ ఎంసీ అనేది మనకి ఎఫ్ఎంజీ లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎఫ్ఎంజీకి మనం భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత విషయానికి వస్తే అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇండియన్ ఫుడ్ ఉంటుంది. మనకి హోమ్ సిక్ అనేది ఉండదు. స్టార్టింగ్ లో కొంచెం సఫర్ అవ్వచ్చు, కానీ మెల్లమెల్లగా మనం అడాప్ట్ అయిపోతాం. ఇక్కడ ఇంకా అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ అండ్ ఫుడ్ ఇంకా మనకి అదర్ యాక్టివిటీస్ కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తుంది. సింగింగ్ కానీ యాక్టివిటీస్ కానీ దేనికైనా మనకి సపోర్టివ్ గా ఉంటుంది కదా. ఎవరైనా ఎంబీబీఎస్ ని చేయాలి అనుకుంటే ఇంకా బ్యాక్ స్టెప్ వేయకుండా కద్మని అప్రోచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.